హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఆమె విధి నిర్వహణలో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్తో దూసుకొస్తున్నాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందామె. అయితే ఆ డ్రైవర్ ఆగకుండా ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, సితారా సిటీలో భాగ్యశ్రీ జాదవ ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా ఓ ఆటో వేగంగా దూసుకురావడం ఆమె గమనించింది. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ఆటోను పట్టుకొని కింద పడిపోయింది. అది గమనించి ఆ ఆటో డ్రైవర్ ఆటోను మరింత వేగంగా పోనిచ్చాడు. ఆ ప్రయత్నంలో ఆమె కింద పడిపోగా రోడ్డు మీదే కొంచెం దూరం లాక్కెళ్లాడు. ఈలోపు స్థానికులు ఆ ఆటో వెంట పరిగెత్తి ఆ ఆటో డ్రైవర్ను అడ్డుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాను తాగేసి ఉన్నానని, పోలీసులకి దొరికితే చలానా వేస్తారనే భయంతోనే పారిపోయే ప్రయత్నం చేశానని ఆ డ్రైవర్ దేవరాజ్ కాలే చెబుతున్నాడు. ఈ ఘటనలో భాగ్యశ్రీకి గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.